హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షరా జాబ్స్ జోన్. ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వారి యొక్క సెంటర్స్లలో పలు ఖాళీల భర్తీకై తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందండి. దరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థులకి తెలుగు రాయడం మరియు చదవడం ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఎంపిక కాబడిన అభ్యర్థులకి నెలకు వేతనం 45,000 రూపాయలు అందజేయడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయబోతున్నారు. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ముఖ్య తేదీలు, వయోపరిమితి, వేకెన్సీస్, జోన్ల వారి ఖాళీల వివరాలు తదితర పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ ముంబై దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 17 సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 1,194 ఉద్యోగాల భర్తీకై ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతూ భారీ నోటిఫికేషన్ను విడుదల చేసిందండి. ఆసక్తి కలిగిన ఎస్బీఐ, ఈఏబీఎస్ మరియు ఇతర పిఎస్బీస్ రిటైర్డ్ ఉద్యోగులు ఈ అవకాశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు గాను ముఖ్య తేదీలు ఫిబ్రవరి 18, 2025 నుండి మార్చి 15, 2025 వరకు గడువు ఇవ్వడం జరిగిందండి. దరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థులందరూ కూడా bank.sbi/careers సైట్ ద్వారా కానీ లేదా www.sbi.co.in/careers బ్యాంక్స్ వెబ్సైట్ ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగిందండి. ఒప్పంద ప్రాతిపదికన నియామకములు చేపడుతున్నారు. ఈ ఉద్యోగం యొక్క నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు, సర్కిళ్ల వారి ఖాళీల వివరాలు చూసుకున్నట్లయితే మొత్తం ఖాళీల సంఖ్య 1,194 అండి. మొత్తం సర్కిల్స్ వారీగా కానీ చూసుకున్నట్లయితే అహ్మదాబాద్ యందు 124 ఉన్నాయి, అమరావతి యందు 77, బెంగళూరు 49, భోపాల్ 70, భువనేశ్వర్ 50, చండీగఢ్ 96, చెన్నై 88, గౌహతి 66, హైదరాబాద్ 79, జైపూర్ 56, కోల్కతా 63, లక్నో 99, మహారాష్ట్ర 91, ముంబై మెట్రో 16, న్యూఢిల్లీ 68, పాట్నా 50, తిరువనంతపురం 57 వేకెన్సీస్ అయితే చూపించడం జరిగిందండి. మొత్తంగా అన్ని చూసుకుంటే 1,194. ఇక అర్హత వివరాలు కానీ చూసుకున్నట్లయితే ప్రామాణికంగా విద్యార్హతలు ఏవి పేర్కొన్నప్పటికీ ఎస్బీఐ, ఈఏబీఎస్ మరియు ఇతర పిఎస్బీస్ రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ఇవ్వడం జరిగింది. పబ్లిక్ సమస్యలను ఫైనాన్షియల్ ఇన్స్పెక్షన్ ఇస్తూ కౌన్సిలింగ్ చేయగలగాలండి. అదేవిధంగా స్థానిక భాష చదవడం మరియు రాయడం, అదేవిధంగా మాట్లాడడం, అర్థం చేసుకోవడం విషయాల్లో ప్రావీణ్యత కలిగి ఉండాలి.